అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మహిళా సాధికారత మీద ఇంపార్టెన్స్ ఇస్తూ హైదరాబాద్ మెట్రో రైల్ వారు హైదరాబాద్ బైసికలింగ్ క్లబ్ వారు ఒక యూనిక్ ఈవెంట్ని రన్ చేస్తున్నారు. ఇది ఆడవారి కోసం ప్రత్యేకంగా సైక్లింగ్ ఈవెంట్ అన్నమాట. ఇందులో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి తెలుసు, నగరాల్లో కాలుష్యం ఎక్కువ, కాలుష్యాన్ని తగ్గించుకోవడం కోసం లాస్ట్ మైల్ కనెక్టివిటీగా మేము సైకిల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. రెండవది, మహిళలకు సాధికారత కల్పించాలంటే మహిళలకి ఏ దేశంలో అయితే ఏ నాగరికతలో అయితే ఆడవారికి సమానత ఉండదో అంతవరకు ఆ సమాజం బాగుపడదు. సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో సగభాగమైనటువంటి ఆడవారు అన్ని రంగాల్లోనూ పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకంటే కూడా మగవారి కంటే కూడా ఆడవారు చాలా బాధ్యతలను స్వీకరిస్తారు. గాంధీ గారు చెప్పినట్లుగా అర్ధరాత్రి ఆడపిల్ల తనంతట తానే వెళ్ళలేకపోతే అది నిజమైన స్వాతంత్రం కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. 67 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా నిర్భయ లాంటి ఇన్సిడెంట్స్ ఢిల్లీలో జరిగినాయంటే ఇట్స్ అ షేమ్ ఫర్ ద నేషన్. వీ హ్యావ్ టు రియలైజ్ దాట్ ఇటువంటి రియలైజేషన్ నుండి ఆడవారిని అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించాలి. దానికి ముఖ్యంగా ఈ పూరర్ సెక్షన్స్లో వారు ఆడపిల్లల్ని స్కూల్స్కి కాలేజెస్కి ఎందుకు పంపించడం లేదంటే వారికి అనుమానం అన్నమాట, మా పిల్లలు సేఫ్గా స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళగలరా, ఈవ్ టీజింగ్ అటువంటి రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పేసి వీటినన్నిటిని పరిరక్షించడం కోసం వీటినన్నిటి నుంచి కూడా మన ఆడపిల్లల్ని సేఫ్గా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ తర్వాత ఇప్పుడు ఐటీఎస్ సెక్టర్లో చాలామంది అనేకమైన రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో అందరూ కూడా ఆడవారు పనిచేస్తున్నారు. వారందరికీ కూడా సేఫ్ కమ్యూట్ కోసం, వారందరికీ ట్రావెల్ కోసం మేము హైదరాబాద్ మెట్రో రైల్లో స్పెషల్ మెజర్స్ తీసుకొని వారికి ఎటువంటి రక్షణ కావాలి ఆ రక్షణ కోసం, ఎందుకంటే మంచి సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయటం, పోలీసింగ్ ఏర్పాటు చేయటం, కొంతమంది మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయటం, వాటితో పాటుగా అన్అబ్ట్రూసివ్గా ఎక్కడో చోట ప్రతి ఇన్సిడెంట్ కూడా రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. దానితోటి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆటోమేటికలీ వాళ్ళు రియలైజ్ అయ్యి మనం ఏ పని చేసినప్పుడు కూడా ఇమ్మీడియట్లీ మనల్ని క్యాచ్ చేస్తారనే ఉద్దేశంతో వారు కేర్ఫుల్గా ఉంటారు. అన్ని రకాల ప్రొటెక్షన్స్ తీసుకొని మేము రకరకాల మహిళా సంఘాలతోటి మేము చాలాసార్లు చర్చలు జరిపి వారు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలో అటువంటి ఫెసిలిటీస్ అన్ని మెట్రో రైల్తో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇటువంటి ఈవెంట్స్ జరగడం వల్ల మహిళల్లో వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. మనం కూడా మగవారితో సమానమే, మనం కూడా మగవారితో అన్ని రంగాల్లోనూ పోటీ పడగలం అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అత్యున్నత రంగాల్లో అనేకమైనటువంటి మహిళలు ఈ రోజు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు మినీ మాథ్యూ గారు ఇదివరకు మాకు చీఫ్ సెక్రటరీగా ఉండేవారు. ఆమె ఇప్పుడు క్యాట్లో మెంబర్గా ఉన్నారన్నమాట. ఆమె ఈ ఈవెంట్ని ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది మనకు నిజంగా అదృష్టకరం. హైదరాబాద్ లాంటి నగరాలు ఇవి అబ్సల్యూట్లీ సేఫ్ సిటీస్ అన్నమాట. ఆడవారికి అబ్సల్యూట్లీ సేఫ్ సిటీస్ అనేటువంటి ప్రచారం కల్పించడం కోసం ఇటువంటి మేము స్పెషల్ రైడ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ అవర్ విమెన్ ఫోక్. థ్యాంక్ యూ.